కర్కాటక రాశి వారికి సెకండ్ పార్ట్ వీడియో జూన్ 21వ నుంచి 30వ తేదీ వరకు ఉండేటటువంటి రాశి ఫలితాలలో జూన్ 26 నుంచి 30 వరకు మీకు ఏ రకమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా జూన్ 26వ తేదీ నుంచి అదృష్ట దేవత మీ ఇంట్లోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి జూన్ చివరి వారంలో ఒక బంపర్ ఆఫర్ లాంటి అదృష్టం కూడా తగలబోతుంది. అదే సమయంలో వచ్చేటటువంటి ఒక చిన్న ఇబ్బంది నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే 26వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 1:08 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీ ఐడియాస్కి విపరీతమైనటువంటి రెస్పాన్స్ కూడా వస్తుంది. ముఖ్యంగా ఆర్ట్, రైటింగ్, డిజిటల్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇవి ఒక గోల్డెన్ డేస్గా ఉండబోతున్నాయి. అలానే లవ్ అండ్ రిలేషన్స్ అంటే ప్రేమ విషయాలలో చక్కగా సక్సెస్ అవుతూ ఉంటారు. సంతానం గురించి ఒక గుడ్ న్యూస్ వింటారు. అయితే 11th ప్లేస్ అంటే 11వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క దృష్టి కారణం చేత మిత్రులతో మాట్లాడేటప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ వరకు 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఈ 2 రోజులు శత్రువులపై మీదే పైచేయి అయినప్పటికీ పైచేయి సాధించడానికి ట్రై చేస్తారు. అయినప్పటికీ ఇంటర్నల్ పాలిటిక్స్కి మీరు తొందరగా బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నల్ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఆహార నియమాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పొట్టకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ రాశిలోనే సంచరించేటటువంటిది ఒక పాజిటివ్ ట్విస్ట్ ఏంటంటే మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క బలం కారణం చేత ఎంతటి సమస్యనైనా సరే మీ యొక్క నాలెడ్జ్తో ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. లేదా కోర్ట్ మ్యాటర్స్ కానీ లీగల్ మ్యాటర్స్ కానీ ఏమైనా ఉంటే కొద్దిగా ఓపిక పట్టాలి. ఖచ్చితంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క బలాన్ని పెంచుకోవటానికి మీరు శివాష్టకం చదవటం అనేటటువంటి చాలా మంచిది. శివుడికి అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చక్కగా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ వీడియో. శుభం.